మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జనవరి నెల 17వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుని వాక్యములో ఇలాంటి మాటలు చాలాసార్లు కనిపిస్తాయి, కానీ మనం ఎప్పుడూ మర్చిపోయేది ఈ సంగతినే. జీవము గల దేవుడు అని రాసి ఉందని మనకి తెలుసు, కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని నిర్లక్ష్యం చెయ్యం. 3-4 వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడన్నది లక్ష్య పెట్టం. ఆయనకి అప్పటికీ ఇప్పటికీ అదే రాజరికం ఉందని, ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకి అదే ప్రేమ ఉందని, ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనుల్నే ఈ రోజుల్లోనూ చెయ్యగలడని, ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడు, మార్పులేని దేవుడని మనం మర్చిపోతుంటాం. ఆయనకి మన కష్ట సుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం. మనం చీకటిలో ఉన్న సమయాల్లో ఆయన ఇప్పటికీ మరెప్పటికీ జీవం గల దేవుడు అన్న విషయాన్ని మనసులో ఉంచుకుందాం. నువ్వు ఆయనతో నడుస్తూ ఆయన వంక చూస్తూ ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెన్నప్పుడు నిరాశపరచడన్న నిశ్చయత కలిగి ఉండు. 44 సంవత్సరాలుగా ప్రభువుని ఎరిగి ఉన్న జార్జ్ ముల్లర్ అనే నీ అన్ననైన నేను ఈ మాటలు రాస్తున్నాను. నన్ను దేవుడెప్పుడూ నిరాశపరచలేదు. ఇది నీ ప్రోత్సాహం కొరకు రాస్తున్నాను. ఘోర కష్టాల్లో, తీవ్రమైన శ్రమల్లో, నిరుపేదగా ఉన్నప్పుడు, అవసరాల్లో ఆయన నాకు సహాయం చేయకుండా ఎప్పుడూ ఉండలేదు. తన కృపతో ఆయన్ని ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు. ప్రతిసారి నాకు సహాయం చేశాడు. ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం. మార్టిన్ లూథర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు. భయం ఆవరించింది. తన టేబుల్ దగ్గర నిస్త్రాణంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అతని వేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే. మనుషులు వస్తారు, పోతారు. నాయకులు, బోధకులు, తత్వవేత్తలు వస్తారు, మాట్లాడుతారు, కొంతకాలం పనులు చేస్తారు. అందరూ నిశ్శబ్దంగా, నిర్జీవంగా నిష్క్రమిస్తారు. దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు. వాళ్ళంతా చనిపోతారు, ఆయన బ్రతికే ఉంటాడు. వాళ్ళంతా వెలిగించిన దీపాలు, ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసినదే. కానీ వాళ్ళందరినీ వెలిగించిన స్వయం ప్రకాశకుడు దేవుడే. ఆయన నిత్యము ప్రకాశిస్తాడు. సిజి ట్రంబుల్ గారు ఇలా రాశాడు: ఒక రోజున నాకు డాక్టర్ జాన్ డగ్లస్ ఆడమ్స్ గారితో పరిచయం అయింది. తనకు ఉన్న అతి ప్రశస్తమైన ఆత్మవరం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రత్యక్షంగా తన మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన స్పందన అని ఆయన నాతో చెప్పారు. యేసు నిత్యము వ్యక్తిగతంగా తనతో ఉన్నాడన్న విషయం తనని నిత్యము నిలబెడుతూ ఉందన్నారు ఆయన. ఇదంతా ఆయన ఆలోచనలకి, యేసు తనలో ఎలా ఉంటున్నాడు అన్న అవగాహనకి సంబంధం లేని ఒక అనుభూతి. ఇంకా క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారాయన. ఇతర విషయాల నుండి తన మనస్సు బయటపడిన వెంటనే క్రీస్తు వైపుకు తిరిగేది. తాను ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభాషించేవాడు. వీధిలో కానీ మరెక్కడైనా తన స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవాడు. ఆయన క్రీస్తు సాహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్యా. అవును తండ్రి, నీవు సజీవుడైన దేవుడు ప్రభువా, మార్పు లేని దేవుడు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ప్రభువా. మేమైతే ప్రభువా కొంతకాలం ఉంటాం, కొంతకాలం తర్వాత వెడలిపోతాం ప్రభువా. నీవైతే ప్రభువా ఎప్పుడూ మాతో ఉండే దేవుడు ప్రభువా. నీ వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి, అలాగున ప్రభువా కొన్నిసార్లు మేము మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రభా. మా కష్టాలు, మా శ్రమలు, మాకు దుఃఖాలు కలిగినప్పుడు ప్రభా నువ్వు సజీవుడివి, ఆదుకునే దేవుడు, రక్షించే దేవుడు, పోషించే దేవుడు అని చెప్పి, నిరాశ పరచని దేవుడు అని మేము ఎన్నోసార్లు మరచి ఉన్నాం ప్రభా. క్షమించి మా పితరులైతే ప్రభా
జార్జ్ ముల్లర్ గారు ప్రభా, నేను ఎప్పుడు కూడా సజీవుడుగా ప్రభా, ఎప్పుడు కూడా నా దేవుడు నన్ను నిరాశపరచలేదని గొప్ప సాక్ష్యం ఇచ్చినట్లుగా మేము కూడా సాక్ష్యం ఇవ్వాలి ప్రభా. సహాయం చేయమని ఈ దినమున ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి యవనస్తుల గురించి, యవనస్తులు అనేకులు రక్షణ లేక చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారు ప్రభా. కనికరం చూపించి వారు కూడా మంచి మార్గంలో నడిచేట్లుగా నీ వైపు తిరిగి నీ చిత్తానుసారంగా నడుచుకునే యవనస్తులుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. అంతేకాకుండా వివాహం కాని వారికి మంచి భాగస్వాముల్ని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, అలాగున చదువు పూర్తి చేసుకొని ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. వివాహం అయ్యే ప్రభువా, బిడ్డలు లేని వారికి కూడా గర్భఫలం తెరవమని వేడుకొంచున్నాం తండ్రి. మంచి బహుమానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభా, బాలింతలు శూలింతలు అందరినీ దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. అలాగున ప్రభా, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అనాథల గురించి, దిక్కులేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి నీవే దిక్కుగా ఉండి నీ కరుణా కటాక్షాలు చూపించమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.